ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనాన్ని ఈరోజు దేవుని వాక్కుగా మనము ధ్యానం చేసుకుందాం. 23 యెహోషువ 14వ అధ్యాయము. ఇదిగో నేడు నేను సర్వ లోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. యెహోషువ తన వృద్ధాప్యంలోనికి చేరుకున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలతో ఈ అధ్యాయంలోని ఎన్నో మాటలు ఆయన పంచుకుంటా వస్తూ ఉన్నాడు. అందులో ఒక్క మాట ఆయన అంటున్నాడు, అవన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను కూడా తప్పి ఉండలేదు. దేవుడిచ్చిన ప్రమాణాలలో, వాగ్దానాలలో మన దేవుడు ప్రతి దానిని కూడా, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేవాడు అని తెలియజేసే మాట ఇది. ఆమేన్. దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏదైనా మాట ఇస్తే గనక తప్పకుండా దానిని నెరవేరుస్తాడు. ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లోనైతే ఎన్ని ప్రమాణాలైతే చేశాడో ప్రతి ప్రమాణం కూడా ఆయన నెరవేర్చాడు అని యెహోషువ రూఢిగా చెప్తా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, దేవుడు ఎన్ని వాగ్దానాలు అయితే చేశాడో అవన్నీ కూడా మీకు కలిగాయి, అవన్నీ కూడా మీరు పొందుకున్నారు, అవన్నీ దేవుడు నెరవేర్చాడు, ఒక్కటి కూడా తప్పి ఉండలేదు. ఒక్కటి కూడా దేవుడిచ్చిన వాగ్దానంలో అన్నీ చేశాను కానీ ఒకటి చేయలేదు అన్న ఆలోచన ఎక్కడా లేదు, ఆ పరిస్థితి ఎక్కడా లేదు. కానీ అన్నీ కూడా దేవుడు నెరవేర్చాడు. మనుషులు చూసినట్లయితే ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఎన్నో మాటలు ఇస్తారు. అయితే వారి యొక్క వీలు కొలది, ప్రేమ కొలది, వాళ్ళ హృదయం ప్రేరేపించిన కొలది కొన్ని నెరవేరుస్తారు, కొన్ని చేయలేరు. ఇజ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఎన్ని వాగ్దానాలు అయితే చేశాడు, ఎన్ని మాటలైతే వారికి సెలవిచ్చారో ఒక్కటి కూడా తప్పిపోకుండా అవన్నీ కూడా నెరవేర్చాడు. ఆమేన్. మరి చెప్పాలంటే యెహోషువ ప్రజల హృదయాల్లో దేవుని పైన అధికమైన విశ్వాసాన్ని నాటుతున్నాడండి. ఆయన చెప్తున్నాడు, ప్రజలారా, అనుభవపూర్వకముగా మీరు చూశారు దేవుని యొక్క కార్యాల్ని. నోటి మాట చేత కాదు, లేకపోతే ఎవరి జీవితాల్లో జరిగిన కార్యాలు కాదు, కానీ మీరే అనుభవంతో స్వయంగా సజీవ సాక్షులుగా ఈరోజు మీరున్నారు. దేవుడు చేసిన కార్యాలు ఏంటో మీకు తెలుసు, అన్నీ కూడా ఆయన నెరవేర్చాడు అని కృతజ్ఞతా భావాన్ని, అలాగే అధికమైన విశ్వాసాన్ని వాళ్ళ హృదయాల్లో నాటుతా ఉన్నాడు. ఎంత చక్కని ఆత్మీయమైన వ్యక్తో కదా యెహోషువ. మన జీవితాల్లో కూడా మనము ఇతరుల హృదయాల్లో దేవునిపై అధికమైన విశ్వాసాన్ని నాటాలి. చాలాసార్లు మన మాటలు ఎలా ఉంటాయి అంటే, దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు, కొన్ని మేలులు చేశాడు ఇప్పుడు, లేదా మీ బిడ్డల జీవితాల్లో ఒక్క మేలు కార్యం కూడా చేయలేదే, నీవు ఇంతగా దేవుని కొరకు ఆరాట పడతా ఉన్నా ఒక్క అద్భుతాన్ని కూడా దేవుడు చేయలేకపోతా ఉన్నాడేంటి అని అవిశ్వాసాన్ని ఎంతోమంది హృదయాల్లో మనం నాటుతూ ఉంటాం. అది ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అలా చేయడం వల్ల మనకెంతో నష్టము. చూడండి, యెహోషువ ప్రజలందరి హృదయాల్లో విశ్వాసపు విత్తనాలు వేస్తూ ఉన్నాడు, విశ్వాసపు మాటలను విత్తుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆయన ఉండలేదు, కానీ అన్నీ మీ జీవితంలో నెరవేర్చాడు కనుక మరి దేవుడు ఎంత గొప్పవాడో మీరు గ్రహించి ఆయన కొరకు జీవించండి అంటూ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో యెహోషువ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దేవుని గురించిన అద్భుతమైన సాక్ష్యాన్ని యెహోషువ ఇస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం దేవుని గురించిన సాక్ష్యాన్ని తెలియజేసే విశ్వాసులుగా మనం ఉండాలి. దేవుడు చేసిన మేలులను, ఆయన జరిగించిన క్రియలను ప్రకటించే వారిగా మనం ఉండాలి. తద్వారా ఎంతోమందిని బలపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. మరి ఈ సమయంలో ఆయన ఇచ్చిన సాక్ష్యము, ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఆయన చెబుతున్న ఆ మాటల వలె మన మాటలు కూడా ఉండడానికి మనం ప్రార్థన పూర్వకముగా ముందుకు కొనసాగుదాం. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఏ ఏ వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. కొన్ని వాగ్దానాలు ఆలస్యమైనప్పుడు దయచేసి చింతించవద్దు, అవిశ్వాసంలో పడిపోవద్దు, అపనమ్మకంలో ఉండిపోవద్దు. కానీ దేవునిపై అధికమైన విశ్వాసాన్ని కలిగి దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఒక్క మాట కూడా తప్పిపోదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఇచ్చిన ఏ ప్రమాణం కూడా నెరవేర్చకుండా ఉండడు అనే గొప్ప నమ్మకంతో దేవుని ఎడల ఈ విశ్వాసము కలిగి ముందుకు కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యూ.